హాయ్ అండి. శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. నేను మీ మాధురి. ఈరోజు ఒక మంచి విషయం తీసుకొచ్చా మీ ముందుకి. ఎంతో ఉపయోగకరమైన ఒక విషయం అయితే మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఈరోజు తెల్లారితే గురువారం కాబట్టి ఈరోజు నైట్ రేపు మరొక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. సంకటహర చతుర్దశి రేపు. కాబట్టి రేపు తెల్లవారేలోపు మీకు ఒక మంచి పరిహారం అయితే చెప్తాను. ఆ పరిహారం ఏంటంటే, మీరు రేపు ఈ పని చేస్తే, ఈరోజు నైట్కి కన్నా మీరు ఇలా చేస్తే మాత్రం కోట్లు గుమ్మరించుకుని. అది ఎలా అంటే, అది ఎలా సాధ్యం అంటారా? మర్రి ఆకు తెలుసు కదా, ఇది మర్రి ఆకు అంటారు. మర్రి చెట్టు తెలుసు కదా మీకు. ఈ చెట్టు కన్నా మీకు దగ్గరలో ఉన్నా లేదంటే ఎక్కడైనా ఉన్నా ఆ చెట్టు ఆకులు చాలా ముఖ్యము. ఆ చెట్టుకి ఆకులు తెచ్చుకోండి, ఇంకా మీకు తిరుగు ఉండదు. ఆ ఆకులు తెచ్చుకొని ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాను. అది చెప్పే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓం శ్రీ సాయి అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళి అసలు ఏం ఏం చేస్తే మనకి కోట్లు వచ్చి పడతాయి అనేది తెలుసుకుందాము. ఇక ఆ మర్రి చెట్టు ఆకులు దొరికితే మీకు దగ్గరలో లేదంటే ఎక్కడైనా సరే మీకు దొరికినాయి అంటే ఇంకా అంతే, అంతకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరండి. ఆ ఆకు కనుక దొరికితే ఎక్కువ అవసరం లేదండి, ఒక రెండు ఆకులు, ఒక రెండు అంటే ఒక్క ఆకు అసలు పెట్టకూడదు. రెండు ఆకుల పైన ఆ ఆకులు తెచ్చుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఆ ఆకుల పైన మీకున్న కష్టాన్ని రాసుకోండి. దేనివల్లైనా మీరు కష్టపడుతున్నారా, బాధపడుతున్నారా, మనకి సంపాదన లేదు, ఆర్థిక పరిస్థితి, మంచి జాబ్ లేదు, మంచి ఇన్కమ్ లేదు, డబ్బు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి చాలా కష్టం, అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి ఇది ఎలా చేయాలనేది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇంట్రెస్ట్గా వినండి. మర్రి చెట్టు ఆకు ఇవి. మర్రి చెట్టు ఆకులు 2 తెచ్చుకోవాలి. మనకి అందుబాటులో మర్రి చెట్టు ఆకు దొరకలేని పరిస్థితిలో వాళ్ళకి చెప్తున్నాను. మర్రి చెట్టు ఆకు దొరకలేదంటే రాగి చెట్టు, మనకైతే రాగి చెట్టు ఏ గుడి దగ్గరైనా కూడా దొరుకుతుంది కదా ఆకులు. అది కంపల్సరీ ఇది మర్రి చెట్టు ఆకు మాత్రమే పెట్టాలి. అది దొరకలేని టైంకి పరిస్థితిలో రాగి చెట్టు ఆకులు అయితే వాడుకోవచ్చు. రాగి చెట్టు ఆకులు తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇది రేపు మాత్రమే చేసుకోవాలి. రేపు ప్రత్యేకంగా అయితే రేపే చేసుకోవాలి. ఎందుకంటే రేపు సంకటహర చతుర్దశి కాబట్టి రేపు ముఖ్యంగా చేసుకోవాలి. వారు మాత్రమే రేపు మాత్రం తెచ్చుకోవాలి. రేపు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఆకు దొరికితే సరిపోతుంది. లేదంటే రాగి చెట్టుకైనా కూడా మనం రాగి ఆకును కూడా తెచ్చుకోవచ్చు. ఇక ఆ ఆకుల్ని తెచ్చుకొని రేపు పొద్దున ఫస్ట్ మనం ఇంట్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి వెళ్ళి గుడిలో తెచ్చుకున్నా పర్లేదు. మనకు మర్రి చెట్టు ఆకులు దొరుకుతున్నాయి అంటే కూడా అవైనా తెచ్చుకోవచ్చు. అవి దొరకని ఏడల ఇంకా ఈ గుడికి వెళ్తాం కాబట్టి రాయి చెట్టు ఆకు తీసుకొచ్చుకోండి. గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళండి. మనం ఈ చెట్టు ఆకులు ఎక్కడ దొరికినా సరే కానీ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఈ ఆకుల్ని మన ఇంట్లో దేవుడి ముందు కూర్చొని మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని అయితే రాసి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. బహుశా మీకు డబ్బుకి ఆర్థిక పరిస్థితి, డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, లేదా మంచి జీతం లేదు, మంచి ఉద్యోగం లేదు. అంటే మంచి ఉద్యోగం ఉంటేనే మంచి జీతం ఉంటుంది కదా, అందుకే. కాబట్టి మీకున్న ఆర్థిక పరిస్థితి అక్కడ రాసి ఆ ఆకులని 3 మడతలు, అంటే ఆకు ఇలా ఓపెన్ ఉన్నప్పుడు
దాని ఒక మడత పొడవుగా ఒక మడత పెడితే మళ్ళీ అడ్డం ఒకటి, మళ్ళీ ఇలా మధ్యలో ఆ అడ్డం పెట్టిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మడత పెట్టాలి, అది మూడో మడత. అప్పుడు కొంచెం సమోసా షేప్ అనేది వస్తుంది. ఆ మూడు మూలలు అనేది, అంటే సమోసా షేప్ అంటే మూడు మూలలు కనిపించాలి. ఆ మూడు మూలలు గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి. అందులో రాసే పెన్ను కూడా నల్లది, స్కెచ్ అయినా పర్లేదు, కాటుకైనా పర్లేదు, నల్ల పెన్ను ఉండాలి. నల్ల ఇంకుతో మాత్రమే ఆ ఆకు పైన మీరు రాయాలి మీ కష్టాన్ని. రాసిన తర్వాత అది అలా 3 ఫోల్డింగ్స్ చేసి ఆ 3 ఫోల్డింగ్స్కి కొనలల్లా గంధం కుంకుమతో బొట్లు పెట్టి, ఇంకా దారం మనకి తెల్ల దారము, కొంచెం పసుపు తీసుకొని ఆ దారంకి కాస్త రుద్ది వాటర్ వేసుకొని రుద్దితే అది కాస్త పసుపు కలర్ అవుతుంది కదా. అప్పుడు ఆ సమోసా షేప్కి మనం 3 దిక్కులా ఇలా చుట్టాలి. ఎలా చుట్టాలి? సమోసా షేప్ అలాగే ఉంచి మనం పొట్లం కడితే ఎలా చుడతామో అలా చుట్టేసి, ఇంట్లో లక్ష్మీ అమ్మవారు విగ్రహం ఉన్న, ఫోటో ఉన్న అమ్మవారి ముందు అయితే ఈ ఆకుని మడిచి పెట్టండి. రేపు పొద్దున మీరు పూజ చేసేటప్పుడు పెట్టిన తర్వాత నైట్కి కూడా అక్కడే ఉండాలి. ఆ రోజు నైట్, రేపు పొద్దున పెడతారు కదా, నైట్కి కూడా అక్కడే ఉండాలి. రేపు పొద్దున పెడితే రేపు పొద్దంతా, రేపు నైట్ అంతా ఉన్న తర్వాత ఎల్లుండి పొద్దున మీరు స్నానం చేసుకొని అక్కడి నుంచి తీసి మంచిగా నీరు, మోరి నీళ్ళు కాకుండా కాలువలు ఉంటాయి తెలుసు కదా, అక్కడ వెళ్ళే ప్రదేశంలో ఆ పొట్లం అనేది తీసుకెళ్ళి అక్కడ వేయండి. మంచిగా అక్కడ ఆ గంగలో పడేసే ముందు మీరు మనస్ఫూర్తిగా మనసులో మీరు నమ్మి ఆ మొక్కు అనేది మొక్కుకొని వేయండి. తప్పకుండా నమ్మకంతో చేయండి. ఏది చేసినా కూడా నమ్మకంతో మీరు మనసులో మంచిగా మొక్కుకొని ఆ కాలువలో ఆ ఆకును అనేది విడవండి. నేను చెప్పిన మళ్ళీ గుర్తుకు పెట్టుకోండి. రాయి ఆకులైనా సరే, మర్రి చెట్టు ఆకులైనా సరే, 2 తీసుకొని అందులో బ్లాక్ పెన్నుతో ఆకు పైన రాయాలి. రాసిన తర్వాత కాస్త పసుపు కుంకుమ వేసి 3 ఫోల్డింగ్స్ చేస్తే అది సమోసా షేప్ వస్తుంది. ఆ తర్వాత దారం అనేది చుట్టేసి కాలువలో వేయాలి. వేసి అదే కాలువలో మీరు కాలు చేతులు అలా కడుక్కొని, అంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళకి అదే కాలువలో అయితే కడుక్కోలేరు, ఏదో నీళ్ళు పారుతుంటే అక్కడ వేసి వచ్చినా పర్లేదు, కానీ డ్రైనేజ్ ప్లేస్లలో అక్కడక్కడ వేయకండి. మంచిగా నీరు పోయే ప్లేస్లో వేయండి. పోనీ చెరువైనా సరే అందులో వేయండి. చెరువైనా పర్లేదు, అక్కడ వేసి ఊర్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఆ కాలువలో కాలు చేతులు కడుక్కొని మంచిగా శుభ్రంగా ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడి ముందు మళ్ళీ ఒకసారి దండం పెట్టుకోండి. ఆ తర్వాత సిటీ వాళ్ళైతే ఇంకా అక్కడ కడుక్కోవడానికి ఉండదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కాలు చేతులు కడుక్కొని తలపై కాస్త నీళ్ళు చల్లుకొని దేవుడికి దండం పెట్టుకోండి ఇంట్లోకి వచ్చి. ఇక మీరు నమ్మకంతో చేశారు కాబట్టి మీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి